మళ్ళవా మనలోకి ఒకసారి సబ్స్క్రైబ్ నోట్ చెప్పు. ఏం తెలుసురా సబ్స్క్రైబ్ నోట్ గురించి? దాన్ని చెప్పమంటావు, నువ్వు చెప్పు. నాకెందుకు ఎవరా పోడా. ఇప్పుడు చెప్తా చూడు. పిల్లగాళ్ళు మన మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అట్లనే లైక్ షేర్ కామెంట్ చేయర్రి. బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోర్రి. చూసినా అరా పోడా ఎట్లా చెప్పినావు? మన మోజీ మళ్ళవా నీ అవ్వ తగ్గేదేలే. ఏమే మళ్ళీ ఏమో పొద్దు పొద్దు అలా వాడకట్ల మీద పడి తిరగబోతా అన్నావు. ఎటు పోతున్నావు ఏంది? నేనానే నా మొగన్ దగ్గరికి పోతున్నా. మా సాల్తి నీ హెచ్చరిక మాటలు. నీ మొగుడేడున్నాడే? నీ మొగుడెన్నడో సచ్చేపాయే. అరే మరి మన సొంటి ముసళ్ళు పొద్దు పొద్దుగా ఇంకేం పని ఉంటది? వీళ్ళింట్లో ఏమైతుందో వాళ్ళింట్లో ఏమైతుందో అని చూచుడేనా మన పని. అట్లా కాదే, ఏమో అంత ఆగమాగ మురుకుతున్నావని అడిగినా. ఆగం లేదు మన లేదు గాని నన్ను ఎందుకు పిలిచావు చెప్పు. మన ఊరోళ్ళంతా ఆషాఢమని చెట్ల తీర్థాలు పోతున్నారా అంటే మరి మీరు పోతున్నారా? ఏమోనే నాకు తెలియదు, అంత నా కొడుకే తెలుసు. ఆగో ఏమో తెలియదా అంటావేందే? ఇదేమన్నా రోజుకొకసారి చేసుకునే పండుగనా? ఏడాదికి ఒకసారి చేసుకునే పండుగ. నడుపో, పోయి మీ కొడుకు నడుపో, మంచి అందరం కలిసి కూడిపోదాం. పో పోనాడు. సరేనే నేను పోయిస్తా మరి. ఏమే చాయ్ అయిందానే మరి? అయ్యింది. పోయి ఇంకేం చూస్తున్నాం? నేను మా వస్తా గాని మీ అవ్వ వచ్చిందా? పొద్దుగా అనగా వేంది వాడకట్ల మీద పడి తిరిగా. ఏంది నేను వాడకట్ల మీద పడి తిరగబోతున్నానా? కాకపోతే ఏమన్నా కొత్తగా అంటానన్నా? ఏమో బాగా రేషానికి వస్తున్నావు నా మీదకి. నీకేడ పొద్దు పోతలేదానే? పొద్దు పొద్దుగా నా మీద పడ్డావు. ఏడా పొద్దుపోక నేనే ఆడకట్ల పొడి తిరగబోతున్నా. నీ ఒర్రుడు మగ ఓ ముచ్చట చెప్పాలంటే నన్ను వెలుక్కునేవే. మీ ముచ్చట ఆపి నా ముఖాన్ని ఇంత సాయివారయ్యూర్రి. ఇది మంచిగానే ఉంది అనే. అత్త మీద కోపం తూత మీద తీసినట్టు మా అవ్వ మీద కోపం నా మీద ఇస్తావు. అబ్బో మీ అవ్వ అనగానే బాగా ప్రేమ పుట్టుకొస్తుంది. నా ముఖం మీద ఛాయ్ పడ్డది నీకు కనిపించలేదాయా, నా అవ్వకు కనిపించలేదా? ఇట్లా తయారయ్యారు ఇట్లా మీరు. అరే శేఖరు కాల్తగాయం తీరా నీ ముఖమే. నేను చెప్పే ముచ్చటింద్రా. నీ అవ్వ కన్న తల్లి వాయి కూడా ఉండి ఇంత కనికరం కూడా చూపెడతలేవు కదానే. నా ముఖం కాలిపోయింది దానికంటే పెద్ద ముచ్చట నాది. చెప్పిసావు ముచ్చటేందో. అది కాదురా, నా దోస్తు ఇంటి లేదా వాళ్ళు చెట్ల తీర్థలు పోతున్నట్రా. పోతేవానే గాలి పోతే మనకేంది? గట్టంటవేంద్రా, మనం పోవద్దా? ఏడాదికి ఒకసారి చేసుకునే మంచి పండుగ. నీకు ఓపు తేటాలతో పోయిరాపో, నాతో ఎందుకు అదురుతున్నావే? నీకు మానం పెట్టిండారా దేవుడు? అయినా గాలు నన్ను ఎందుకు తీసుకుపోతారా? వాళ్ళు దోలుకపోకపోతే ఇంత బుక్కడి తిని ఆడ మూలకు వండు. వెనకడికి నీయాసంటోడేనట. తినక ముందు కాకరకాయ తిన్నాక కీకరకాయ అన్నాడట. మనం పోదాం రా అంటే గాలితోటి అంటే ఎవరా నీ తల పండుగలుగా. ఇప్పుడు ఆ పండుగ చేయాలంటే పెద్ద ఖర్చుతో కూడుకున్న పని. మనల్ని మనం చేసుకుందామా అంటే మన బలగమో 50 మంది ఉన్నారు. అందులో కొన్ని ముక్క పడితే బొక్క పడదాయి, బొక్క పడితే ముక్క పడదాయి. నాకు అవన్నీ తెలియదురా శేఖరు. ఇది నెలకు ఒకసారి చేసుకునే పని అన్నారా? మంచి 2 కోళ్ళు, ఇలా మటను, రొట్టెలు, పూరీలు, మక్కటుకులు, బోల్బల బత్త, ఓ కళ్ళు బింకి, రైట్ సీసా ఇవన్నీ పట్టుకొని పోయా మాడి చెట్ల నడుమ కట్టెల పొయ్యి మీద పెట్టుకొని అండుకొని తింటుంటా చూడు నా కొడుకా. పోదాంపా ఏడాదికి ఒక్క రోజు. ఏమైనా రోజు పోతామా? మీ అవ్వ చెప్పినట్టు పా. ఎట్లా పోతున్నాం కదరా, ఈ ఆయనక చెల్లెకు బాగా నూడవి నువ్వు పోదాం. నేనెగ్గా అనుకున్నాడు చెల్లే బావ. మా అక్కడ వాళ్ళని ఒక్కనాడన వేసి బుక్కడి పోబెట్టిందా? సరేనే చేత్తా. కానీ మమ్మ కొట్టు కొట్టు. కన్నుండ గుడ్డు మాయం చేసినట్టు ఈ పోరడు ఫోన్ ఎప్పుడు పట్టుకపోయిండు. ఓల్ పోడా ఫోన్ ఇటీ. వా మా నాన్నకి ఎప్పుడు ఫోన్ బుయ్య కొట్టే టైంలో అది కత్తది. అరే శేఖరం అన్నేమనకు నువ్వు. అయ్యో ఆ నానంగానే నీకు బాగా రేషన్ పొడుచుకొస్తుంది. అవు మరి నేను ఓలి పోలిక అనుకుంటున్నావు. నా మొగును పోలిక. నా మొగునంటే నాకు కోపం రాదా? అరే ఇంకిద్దరే మమ్మ. చెప్పు నాన్న ఏంది? కొంచెం ఆ ఫోన్లో బతుకుడు మానేసి మనసుతో బతుకుడు నేర్చుకో. ఆ ఫోన్ ఇటీ. ఛీ నీ అవ్వ మళ్ళా బుయ్యా మిస్సా గవాటు. ఏం ముచ్చట. మీ అవ్వ చెప్పిన సామాన్లను పట్టుకురాపు. సరే పోతా గానీ మొన్న నీకు ఇచ్చిన పైసలు ఉన్నాయి కదా అవి టీ. ఏవరా కొడక, నా పింఛన్ పైసలకి వెళ్ళి 500 వేలు తీసుకో. ఎందుకు తీయవ్వా, నా దగ్గర ఉన్నాయి. ఏవుకోరా నీ ఏ తోటి నా ఏ తోట ఇక వాటు. చెల్లె మంచిగా ఉన్నారా అని?
మంచిగానే ఉన్నాం రా. మరి బావ ఎట్లున్నాడు? ఆయన కూడా మంచిగానే ఉన్నాడు అన్న. ఇంతకేం సంగతి? ఏం లేదు చెల్లే, ఆషాఢ మాసం కదా, ఇంట్లో అందరం చెట్ల తీర్థాలు పోతున్నాం. నువ్వు బావ కూడా రారి. సరేనే అన్న అత్తం. సరేరా చెల్లే, బావ కూడా చెప్పు నేను చెప్పినా అని, మళ్ళీ అడుగుతాడు. అట్లేమనుకోడే అన్న, నేను మా చెప్తే ఆయన. సరే మరి ఉంటున్నారా? వెళ్ళేటప్పుడు అయితే నాకు ఒకసారి ఫోన్ చేయుర్రి. సరేనే అన్న. ఇగో పాల ప్యాకెట్ తెచ్చిన, చాయ పెట్టుకో. పెడతా గాని మా అన్న ఫోన్ చేసిండు. ఏంది? ఎందుకు ఫోన్ చేసిండు? మా అన్నోళ్ళు చెట్ల తీర్థాలు పోతుర్రట, మనని కూడా రమ్మన్నారు. ఏ ఊరు కాలిపోతుందో మీ అన్న పండుగకు పిలిచిండంటే. అయ్యో కట్టను పడుతుంది, ఎన్నడ బుక్కడు బొమ్మ పెట్టినట్టే పడుతుంది. అయ్యో అన్ననగా చెల్లెకు బాగానే పొడుచుకొస్తుంది. ఎట్రా? అట్లా కొద్దిసేపు చల్లగాలికి తిరగత్తాను పోతున్నా నాన్న. ఆ గాలికి గాలం లెక్క తిరగకపోతే పండుగ ఉంది, ఏమన్నా పని చేయొచ్చుగా. ఏం పని లేదట నాన్న. అరే చింటూ, ఈ పూరీలున్ని రొట్టెలు లాటిద్దురారా. ఇంతకు ముందే వాడు అడ్డగాడిది ఏం పని లేదన్నాడు. పోయా రొట్టెలు కలుపా. సరే పోతున్నా. ఏందమ్మా అట్లా కొద్దిసేపు పోయి బయటకు తిరిగత్తా అంటే రొట్టెల పూర్లని నన్ను ముందట వేసినావు. ఏమలా చేస్తారా? మీ తాత వచ్చేమని చేస్తాడా? నడు చెయ్యి. నాతోని కాదమ్మా. తింటావా బర్రె లెక్క? నేను చెప్పిన పని చేయకపోతే అప్పాల పుల్లతో సుడుకు పెడతా. సరే చేస్తా, తప్పుతుందా? ఏందే ఈ ముసురు? అయితే పూర్తి కొడతలేదు లేదా బంద్ అయితే లేదు. నాకేం తెలుసు, నేనేమన్నా ముగ్గులకు తూట్లు పడిచిందా? మీ అన్న ఫోన్ చేసినప్పుడే అనుకున్నా గిసొంటిదేదో అయితే. ఏమై బావా వెళ్ళిర్రా? ఎక్కడ బామ్మడిది? బండి తీసేసరికి వాన బొల్ల బొల్ల పడుతుంది. అమ్మయ్య దేవుడున్నాడు, అర్ధ కిలో కూర సేఫ్. ఏంది బామ్మడిది ఏదో గులుగుతున్నావు? ఏం లేదు బావా, మీరు రాకపోతే నాకు మంచిగా అనిపించలేదు. పండుగ లెక్క కూడా అనిపించలేదు. వానెలిసినాక ఇట్లా రావడానికి ప్రయత్నం చేయి. ఏమైందిరా శేఖరు, బావకు చెల్లెకు ఫోన్ చేసినావా లేదా? పక్క పొంటున్న కూడలు కనబడతలేదు కానీ అక్కడెక్కడో ఉన్న బిడ్డ కోసం ఆరాట పడతాను. అలాగే వేసినావా? ఏమైందట్రా మరి? ఆడ మత్తు వాన పడుతుందట్నే, కాలు బయట పెట్టి రాకుండా. అబ్బా దేవుడా, నువ్వున్నావు. ఈ అండి పెట్టే బాధ అయితే తప్పింది. అయ్యో అవునా, మరి తక్కువ రమ్మన్నావారా? రమ్మననే. నా వంట పని అయిపోయింది, పోదామా ఇక? ఈ చింటుగాడు వేయండు, ఇటు రమ్మను. ఆ సామాన్లు బండ్లో పెట్టమను, పోదాం. జా మంచిగా ఉంటుంది. అరే చింటూ, సామాన్లు పట్టుకొచ్చిరే పెట్టు. సరే. వీళ్ళు శేఖర్ బావ లెక్క కనిపిస్తారు. నమస్తే బావా. నమస్తే బామ్మది. ఇప్పుడే వస్తుర్రా? అవును బావా. మంచిది. నీ ముచ్చటా బీట్రా. ఏంది చెప్పు, మళ్ళీ ఏమైంది? నీకు ఏం తెమ్మని చెప్పినా నువ్వేం తెచ్చినావు? 2 కోళ్ళు పట్టుకరమ్మను, పట్టుకొచ్చిన. తెచ్చినావు కరెక్టే. ఏమేసి అంటుతా అనుకున్నావు? నాకేం తెలుసు, నేనేమన్నా అండేటోన్నా? నీకెట్లా మానం లేకపోయిరా, అడ్డగాది లెక్క ఎదిగినావు. ఇంత బుర్ర కూడా ఎదగలేదేవరా నీకు? గా సూపులకే చేసేది ఏం లేదు. గా ఇంకా వాళ్ళ కాడు ఉన్నాయి, అడకరాకు. ఏంది? నేను పోయి గాలని అడగన్నా? ఏది నీ ముఖం ఒకసారి ఇటు తిప్పు. నీ అవ్వ, నా ఇంట నాకే ఇజ్జత్ లేకుండా పోయింది. నేను పోను. మీరేంది నన్ను చూస్తారు? నేను పోను, పొమ్మని మీ అవ్వను. ఏంది నేను పోను? అరే చింటూ ఇవ్వంచండి, కొంత పోరా. నేను పోను, మీరు అంటారు లేకపోతే లేదు. సరేతి, నేనే పోతా. తప్పుతుందా నాకు? అవ్వా ఏమైందే బిడ్డ, ఏమో గిట్లా వచ్చినావు? అవ్వ ఏమి లేదే, 1 గంటడు కారపొడి ఉందానే, మనిషి వచ్చింది అవ్వ. అయ్యో వదిన తీసుకో. నా అంతకైతే కారపొడి తెచ్చిన, మిగిలింది మీ అంతే. తెత్తే అండుతా, లేకుండా లేదు. అగ్గో ఏంది మళ్ళు గిట్లా వచ్చినావు? ఏం లేదురా శక్తి, 2 పావుల నూనె కావాలి, ఉందారా?
మా ఉన్నది గా నూనెంట పోయే ఎందుకురా వీడ అంతా కూర్చొనిస్తావు కొంచెం నిమ్మలం పట్టరా. ఈ ఇచ్చింది కదా తీసుకపోయి ఇక. అరే సాయ్, చెప్పురా. అంటే మామ కూరలకు బగరాకులు తక్కువని ఉన్నాయా మీ కాడ? అవురా చింటూ, మీ అయ్య సామాన్లు తేలేడారా? ఉత్తగానే వచ్చిండా ఊపుకుంటా? తెచ్చిండు మామ, కాకపోతే ఈ బగరాకు ఒక్కటే మర్చిపోయాడు. సరే సరే తీసుకురా పో. మెడకు పడ్డపం కరవకమా అంతదా? అసలు నువ్వు మనిషివేనా? ఇప్పుడు గాడౌట్ ఎందుకు వచ్చింది? నీకు కావాల్సిన సామాన్లను తెచ్చిపెట్టిరు కదా, పోయి అండుకో. మళ్ళీ నా మీద ఎందుకు పడ్డావు? వెనకట నీయసంటోడే లగ్గంలో అన్ని తెచ్చిండట కానీ పుస్తే మట్లే మనిషి వచ్చిండట. గట్ల ఉంది నీ వ్యవహారం. అగ్గిపెట్టేది నీ అవ్వ ఇదంతా ముసలి వచ్చింది. అరే చింటూ, ముసలి లేదురా, దాన్ని ఇటు పక్కరా, దాన్ని ఇప్పుడు సంపే పడతా నేను. నా కొడుకు అన్నంత పని చేసేటట్టున్నాడు. ఏం కావాలి? ఏమో బామ్మర్ది. చెప్పు బావా. ఏం లేదు, మీ అగ్గిపెట్టి ఇయ్యవా? వెనకటికి నీయసంటోడే బావా, ఇటేట రమ్మంటే ఇల్లంతా నాదే అన్నాడట. అయ్యో బామ్మర్ది, గంత కోపానికి రావడదివేంది? నేను అడిగింది అగ్గిపెట్టినే కదా, నీ ఆస్తులు అడిగినట్టు చేస్తున్నావు. కాకపోతే ఏంది, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఒక్కోళ్ళనికి ఒక్కోళ్ళు అత్తనే ఉన్నారు ధర్మసత్రానికి లైన్ కట్టినట్టు. అయ్యో నీదైతోటి నాదైతోటా బామ్మర్ది? పక్క పక్క పొండి ఇల్లునాయి, కొంత సాయం చేయరాదు? నేనేమన్నా వేయనా నీకు? అబ్బో ఇక నువ్వే ఇయ్యాలే, మేమే తినాలే. ఇగో వాటు నీ అగ్గిపెట్టే. ఆ కూర అంటే జల్దీ, ఆకలైతే తిందాం. అర్ధగంట ఆగు అండుతా. మా అవ్వ అంటే ఏమో అనుకున్నా గానీ చెట్లలో తింటే మస్తు మజా వచ్చింది. మా బామ్మర్దికి ఫోన్ చేద్దాం. ఈ టైంలో ఎవరో ఫోన్ చేసేది. హలో బామ్మర్ది, వర్షం తక్కువైంది, మీ ఊరు పొలిమేర దాకా వచ్చిన, ఎక్కడికి రమ్మంటావు? బావా అట్లనే కొంచెం బండి వెనకకి నింపు. తింపిన బామ్మర్ది. చక్కగా ఒక 30 కిలోమీటర్లు అక్కడ ఒక ఎర్ర గేట్ కనిపిస్తుంది, అప్పుడు ఫోన్ చేయి నాకు. సరే సరే బామ్మర్ది. చక్కగా పోతే వచ్చేది మా ఊరే కదా. హలో బామ్మర్ది, చక్కగా పోతే వచ్చేది మా ఊరే కదా. చక్కగా పోతే మీ ఊరు వస్తుంది. పో, ఇంత బుక్కడి తిని మలుసుకొని వాడు. మరి చెట్ల తీర్థాలు? ఇంకెక్కడ చెట్ల తీర్థాలు బావా, ఇక్కడ గంజులు కూడా నాకినాం. చక్కగా చెదర కప్పుకొని వండుకోపోయి. ఎంతైనా గవర్నమెంట్ సొమ్ము మీ అన్న పెట్టిన తిండి తినంటే బాగుండండి.